హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వచ్చి. మధ్యలో కొంచెం బిజీగా ఉండడం, తర్వాత ఊరికి వెళ్ళడంతో అసలు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే కుదరలేదు. సో వీడియో అలా అలా లేట్ అయిపోయింది. ఇది సెకండ్ వీక్ నేను మార్కెట్ పెట్టడానికి కావాల్సిన కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకురావడం కోసం బేగం బజార్కి వెళ్ళాను. నేను స్క్రీన్లో చూపించాను కదా, అదే షాపు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా. సరే ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో చూద్దామని ఇట్లా, కానీ నాకు తెలిసి కాస్ట్ అయితే చాలా ఎక్కువే పడింది అనిపించింది. ఇక్కడ లోకల్ మార్కెట్లో వచ్చే మార్జిన్కి దానికి మనకి మిగిలేది చాలా తక్కువ అయిపోతుంది. ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి అక్కడ. నేను లోకల్గా ఇంతకుముందు సికింద్రాబాద్లో తీసుకున్నప్పుడు మొత్తం తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ని కట్ చేస్తామన్నా ఊరుకున్నారు. అలాగే కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ తీసుకుంటే వాళ్ళకి బిల్ కూడా చేయలేదు. కానీ ఇక్కడ అలా కాదండి బాబు, ప్రతి ఐటెంకి ఫిక్స్డ్ రేట్స్ అంటున్నారు. ఇక్కడ మన లోకల్ మార్కెట్లో మార్జిన్ అనేది చాలా తక్కువైపోతుంది. పెద్ద పెద్ద షాపులు ఉన్న వాళ్ళు మార్జిన్ చాలా తక్కువ పెట్టి సేల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సేల్ అవుతుంది కనుక అది అందులో కలిసిపోతుంది. అండ్ ఇంకా బ్యూటీ విషయానికి వచ్చేసి థ్యాంక్ యూ అండి, కొంతమంది నన్ను ట్రస్ట్ చేసి హోమ్ సర్వీసెస్కి పిలుస్తున్నారు అండ్ పార్లర్ వెతుక్కుంటూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే క్రిస్మస్ నుండి సంక్రాంతి వరకు చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఎవరైనా వాటిని యూస్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే పార్లర్కి రండి. దగ్గరలో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాల్ చేసి రండి. మీకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా సర్వీస్ తీసుకోవచ్చు. అలాగే మేకప్ సర్వీసెస్ కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ 7:30 అయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు, తనని బయట నిలబెట్టి నేను బ్రేక్ తీసుకున్నా. పిల్లలు చదువుకోవడానికి ఇంటికి వెళ్ళిపోయారు. బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్ని మీకు ఒక్కసారి చూపిస్తున్నా. షాప్ చూసి భయపడకండి, మొత్తం అన్నీ సర్దిన తర్వాత అలా ఉంది. అండ్ ఈ మార్కెట్లో జరిగిన ఒక ఫనీ ఇన్సిడెంట్స్ చెప్తాను. మా ఎదురుగా ఒక తాత ఆకుకూరలు అమ్ముతున్నారు. ఆయనకి ఫోన్పే లేకపోవడం వల్ల ఆ అమౌంట్ మా అకౌంట్కి కొట్టి లాస్ట్లో మనీ ఇచ్చిన తర్వాత ఆ ఆకుకూరల్ని గిఫ్ట్గా ఇచ్చారు. మరి సెకండ్ వీక్ లాభమా నష్టం అంటే 1500 వరకు సేల్ అయింది. అందులో 500 to 600 లాభం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ పాతవి కూడా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.